హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనములు. మీ వసూర్ చిరు పవన్ తేజ్ మాట్లాడేది. దీపావళి పండుగ, నోముల పండుగ నిన్న బియ్యం ఊరేసిండము. ఈ బొద్దు కజ్జాయిలు కాలేలా దానికి టవ్ అంటిస్తూ ఉండము. బెల్లమంతా బాగా నున్నగా చేసి పెట్టుకోండము. మీసులు నీళ్ళు పోసి క్లీన్గా పాకం వచ్చింది. మా అమ్మ చెప్తా ఉండే, కొడుక మెత్తుపాకం మెత్తలా భలే బాగా వస్తుంది, మెత్తుపాకం వస్తే కన్నా ఆరాంగా చేసుకోవచ్చు, గట్టి పాకం అయితే వేయాలని. అదే తర కజ్జాయిలంతా మా కొడుకు, మా కూతురు, మా ఇంట్లో అంతా సపోర్ట్ చేసి ఏడాది కాకుండా జల్దీగా ఈ ఏడాది మా కజ్జాయిలంతా రెడీ అయిపోయా. మేము మా అమ్మ కూడా ఎప్పుడూనూ 10 గంటలు 9 గంటలు ఇంకా వాళ్ళకి వీళ్ళకి పాకాలు ఎత్తించుకొని అందరికీ 10 కజ్జాలు 20 కజ్జాలు చేసి తిరిగా దీనికి పైన తట్టుకొని మీరు చేసుకోండి అనేసి ఓ 10-15 ఇంట్లో ఎత్తి అయినాక మా ఇంట్లో 2 గంటలో 3 గంటలో అవును మా ఇంట్లో వచ్చి ఎత్తి చేదలకి కోడి కూసిను పొద్దున్నే గంట 6 గంటల గంట చేస్తారు. అదే తరం మా అమ్మకు జొత్లా ఉండిన దానికి ఈ పొద్దు నాకు యూస్ఫుల్ అయ్యా. దానికోసము మన బంధువులు, మన అక్క చెల్లెళ్ళని అందరినీ మనం పండక్కి పిలాల. ప్రతి ఒక్కరిని పండుగ చేసేవాళ్ళని, పండుగ చేయకుండా వాళ్ళని, అంత దీపావళి అంటే అంత మనకి కజ్జాయిలంతా అయిపోయా. దాని ప్రకారం ఈ పండుగ అట్లా ఇట్లా రాలేదు. దేవలోకంని ఇంకా ప్రకృతిని ఐరావతము, పాక్మాను, టెంకాయమాను ఇవన్నీ మనకి ఎన్నో వచ్చిండేది. ఆ వచ్చి తిరిగా దేవేంద్రుడు రిటర్ను తెచ్చి దేవలోకం చేర్పాలని చెప్పే అది భీముడు వేసిన చేసే. ఇదంతాను మనకి యూస్ఫుల్ అయ్యా. ఇది పర్మనెంట్గా మన భూలోకంలోనే ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అంటిమాన్ని ఆకాశం చూసేదాన్ని నేల చూసే మొదలు చేసే, టెంకాయమాన్ని ఒక తొక్కే, పాక్మాన్ని జుట్టు కోసేసే భూలోకంలో మనకి పర్మనెంట్గా ఉండిపోయా. జై తెలుగు తల్లి, జై హింద్.